ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్న ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. అసలు పెళ్ళే చేసుకోవద్దు, పెళ్లి గోల వద్దు అంటూ కొంతమంది పక్కన మేడం మాకు పెళ్ళే వద్దు అంటున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. కానీ కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతున్నారు, చేసుకుంటే వర్జిన్ అమ్మాయినే చేసుకోవాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టారు. కండిషన్స్ అంటే గతంలో మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం, పెళ్లి చేసుకున్న అబ్బాయి కొన్ని కండిషన్లు పెడతారు, కట్నం ఇవ్వద్దని, డబ్బులు ఇవ్వద్దని, నాకు అది పెట్టదు ఇది పెట్టదు. ఇక్కడ కండిషన్ చాలా దారుణంగా ఉన్నాయి. అంటే అమ్మాయి మేకప్ వేసుకోకూడదంట, బాయ్ ఫ్రెండ్ ఉండకూడదంట, సోషల్ మీడియాలో అకౌంట్ ఉండకూడదంట, ఇంకా చాలా ఉన్నాయి. 45 కేజీలు బరువు ఉండాలి, 5.2 ఎత్తు ఉండాలి. అంటే ఇన్ని కండిషన్స్ ఉన్న అమ్మాయి అంటే అసలు వీడికి పెళ్ళి అవుతుందా అని కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి అసలు పెళ్ళే వద్దంటున్నటువంటి ఈ టైంలో ఇంకా అతి ముఖ్యంగా అంటే వర్జిన్ అయి ఉండాలి అమ్మాయి అని చెప్పేసి, మరి నిజంగా దొరుకుతుందంటారా? అదే ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, ఇవన్నీ లాంటివి పెట్టాడు అతను కండిషన్స్. అతనికి పెళ్ళి అవుతుందని మీరు అడుగుతున్నారు. ఏ అమ్మాయికైనా పెళ్ళి అవుతుందా? అవ్వదు కదా. అన్ని క్వాలిటీస్ అబ్బాయిలు కోరుకుంటున్నారు అంటే అమ్మాయిలందరూ ఉండిపోతారు, అలాగే అబ్బాయిలు ఉండిపోతారు. అంటే దాని అర్థం ఏంటంటే మనం చూడాల్సింది పెళ్ళిళ్ళు ఒకరు ఉండిపోతారని కాదు. అంటే ఏంటంటే పాతకాలంలో ఇవన్నీ చూసేవారుగా. ఇవి కాక ఇంకా 30-32 పాయింట్ల జాతకాల్లో కలిస్తేనే అయ్యేవి. ఈ కులం ఆ కులం అనేవి లేదు, అన్ని కులాల్లోనూ జాతకాలు కలిస్తేనే చేసేవారు. అంటే అన్ని పాయింట్లు కలవాలంట, అన్నిట్లో కనీసం 30 కలవాలి. అంటే ఇంక 2 వదిలింది, అవి ఏదో పైపోయినాయి అన్నట్టు. ఇవన్నీ చూస్తూ అన్ని 32 పాయింట్లు కలిస్తేనే పెళ్ళిళ్ళు అయ్యేవి, చాలా ఈజీగా అయిపోయేవి. ఎందుకు? అప్పుడు ట్రెండ్ పెంపకాలు అలా ఉండేవి. చక్కగా ఈ అబ్బాయి కోరుకున్న లక్షణాలన్నిటితో పెంచేవారు. ఆ కట్టుదిట్టంలో పిల్లలు కూడా ఉండేవారు, అబ్బాయిలు ఉండేవారు, అమ్మాయిలు ఉండేవారు. తర్వాత ఏంటంటే చక్కగా ఇంటి పనులు, వంట పనులు, ఒక పద్ధతి, పెద్దవాళ్ళని గౌరవించడము, ఇష్టం వచ్చినట్టు ఇంతంత పోసుకొని తినేయటాలు, అడ్డదిడ్డంగా లావ్ అయిపోవడాలు, అలా కూడా ఉండేవారు కదా. పనిపాటలు చేసుకునే వాళ్ళ శరీరాలు చక్కగా ఉంటాయి. అంటే ఆ అబ్బాయి వెయిట్ చెప్పిన కారణం ఇదే, 45 కేజెస్. నిజం చెప్పాలంటే పెళ్లి కాని అమ్మాయిలు 43, 42, 45 వరకే ఉంటారు. నేను నా మ్యారేజ్కి 44 కేజీస్. అంటే జనరల్గా అన్ని పద్ధతుల్లో ఉన్నవాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు అదే వెయిట్లో ఉంటారు. అడ్డదిడ్డంగా తినేసి ఇష్టం వచ్చినట్టు అబ్బాయిలతో తిరిగేస్తే శరీర ఆకృతులు మారిపోతాయి, బరువు పెరిగిపోతారు. అర్థమైందా? ఇప్పుడు బరువులు పెరగాలి అంటే ఒక బిడ్డని మోసి కని పాలిచ్చి పెంచుతున్న క్రమంలో ఆ అమ్మాయిలు లావు అవుతారు. చెప్తారు చాలా సన్నగా ఉన్న అమ్మాయిలు ఏం పర్వాలేదు పెళ్ళి అయితే లావు అవుతారులే అంటారు. ఇదే రీజన్ కదా. అలా అబ్బాయిలు కూడా అంతే, ఏం దిగులు పడకలే సన్నగా ఉన్నాడని పెళ్ళి అయితే లావు అవుతాడు. అంటే పెళ్ళైన తర్వాత శరీరాకృతులు పెరుగుతాయి ఖచ్చితంగా. హార్మోనల్స్ వాటి ప్రభావం వల్ల కూడా ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్ళైన తర్వాత సాంసారిక జీవితం చేస్తారు కాబట్టి ఆ తేడాలు వచ్చేస్తాయి బాడీలో. పెళ్ళి కాకముందు ఎందుకు వస్తున్నాయి? అందుకే వస్తున్నాయి. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు ఏ అమ్మాయి ఏ పనులు నేర్చుకుంటుంది? ఏ అమ్మాయి ఏం తినకుండా ఉంది? 24 గంటలు నిద్రపోవటమే. ఏ అమ్మాయికి ఇన్స్టా అకౌంట్ లేదు, లేదు, ఎక్కడ బాయ్ ఫ్రెండ్స్ లేరు కదా. కాబట్టి దాని అర్థం ఏంటంటే సరైన పెంపకం లేదు అని చెప్పటం అబ్బాయి. రెండోది ఏంటంటే నేను ఒక మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటా కానీ లేకపోతే చేసుకోను అని అనటం. అయితే దీని అంతటినీ మనం మళ్ళీ అన్నిసార్లు చెప్పక్కర్లేదు, పాపం అవన్నీ రాశాడు, అందరూ చూసే ఉంటారు. ఇన్ని లక్షణాలు గల అమ్మాయి దొరకాలి అని అంటే మళ్ళీ ఇంట్లో పెంపకాలు బాగుండాలి. తర్వాత ఏంటంటే ఎవరైనా సరే చెడు మార్గంలోకి గబుక్కుని జారిపోయే అవకాశాలు ఎవరికన్నా ఉంటే అక్కడ ఆగి కొంచెం ఆలోచించి మళ్ళీ వెనక్కి రాగలగాలి. అంటే అరే మనం ఎటుపోతున్నాం, మనం జాగ్రత్తగా ఉండాలి, మన లైఫ్ పాడవుతుంది అని ఆలోచించుకున్న అమ్మాయిలు అయితే చక్కగా మళ్ళీ ఒక పద్ధతిలోకి వచ్చేయాలి, వస్తారు, రావాలి. అలా రావాలని అనుకోవాలి వాళ్ళు, లేకపోతే ఆ బురదలో జారిపోవడమే. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ లిస్ట్ ఇచ్చిన దాంట్లో ఎన్నో హెచ్చరికలు కనిపించాయి తెలుసా. అంటే ఇలాంటి అమ్మాయిలు లేరు సొసైటీలో అని క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చుగా. మరి అబ్బాయి పెట్టిన దాని ప్రకారం అయితే అలాగే అనుకోవాలి. ఇప్పుడు అన్ని చట్టాలు ఇలా వచ్చేసిన తర్వాత, అమ్మాయిలు స్వేచ్ఛా స్వతంత్రాలను బయటకు వచ్చేసిన తర్వాత ఎవరు ఎక్కడ అదుపులో ఉంటారు నవీన? ఉండరు. అయితే ఒక విషయం అయితే చెప్పచ్చు, మళ్ళీ భూమి గుండ్రంగా ఉండను అన్నట్టుగా వెనక్కి తిరిగి రోజులన్నీ వెనక్కి వెళ్తే కనుక అమ్మాయిలకి మళ్ళీ 14-15 సంవత్సరాలకి వయసులో పెళ్లి చేసేస్తే కనుక ఈ అబ్బాయి కోరుకున్నవన్నీ జరుగుతాయి. కరెక్ట్గా సరైన ఏజ్లో పెళ్ళిళ్ళు చేస్తే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో 12, 14, 13 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, మెచ్యూర్ అయిన వెంటనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు కొంతమంది, చూస్తున్నాం మనం.
అది ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పటికి 25 ఏళ్ళ పిల్లలు ఉంటున్నారు వాళ్ళకి. Yes. దీనివల్ల ఇంకొక లాభం ఏంటంటే పిల్లలతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అవును. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ స్టడీస్ ఒకవేళ 7th క్లాస్ 8th క్లాస్తో చదువు ఆపేసినట్టయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు చదువు. Yes. ప్రైవేట్గా కావచ్చు. ఇప్పుడు పెళ్ళైతే మాత్రం ఏముంది, చదువుకోకూడదని ఉందా? నేను 10th ఇంటర్మీడియట్ చదివిన వయసులో మా ఫ్రెండ్ ఒక ఆమె ప్రెగ్నెంట్గా వచ్చేది రోజు స్కూల్కి. మా అందరికీ వింత. ఒకరోజు నాతో కొంచెం క్లోజ్గా ఉండేది. నేను అడిగా, ఏంటి మరి ఇది ఇలా అంటేను, నాకు ఎర్లీగా మ్యారేజ్ చేసేసారు, సో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అవి కూడా రోజు రెగ్యులర్ వస్తుంది, స్కూల్కి కాలేజ్కి వస్తుంది. మరి అలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. Yes. పిల్లలు పుట్టిన తర్వాత స్కూల్లో వేసాక వాళ్ళతో పాటు మళ్ళీ వాళ్ళని పంపించి చదువుకుని పెద్ద పెద్ద ఆఫీసర్స్, గవర్నమెంట్ జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా. కావాలంటే మీరు చదువుకోండి, తర్వాత బుద్ధిని మాత్రం పెడదామని పెట్టుకోకండి. అరే మేము ఎంత చదివేసుకున్నాం, ఉద్యోగాలు వచ్చేసినాయి, నాకు ఈ పాత మొగుడైనా, ఈ మొగుడితో సరిగ్గా లేదు అని మళ్ళీ బుద్ధి వక్రించింది అనుకో, మళ్ళీ అటు పోతారు. Yes. అది తప్పు. అదేనంట, మన మూలాలు మర్చిపోకూడదు. మనం పెరిగిన వాతావరణము, మన సంస్కృతి, మన కుటుంబ పద్ధతులు అన్నీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దీనికి తల్లిదండ్రులకి, అత్తమామలకి, భర్తకి అందరికీ బ్యాడ్ నేమే వస్తుంది. Yes. కాబట్టి ఒక పద్ధతిలో ఉన్నట్టయితే కనుక రోజులు మళ్ళీ వెనక్కి రావచ్చు, మళ్ళీ అబ్బాయిలు కోరుకున్న పెళ్ళిళ్ళు జరగచ్చు. జరగచ్చు. థ్యాంక్ యూ మేడం.